చలికాలం వచ్చిందంటే పెద్దవాళ్ళు తట్టుకోలేక పాపం చలిమంటలు కాచుకుంటూ ఉంటారు. అలాగే తెర్లం అనే ఊరు, అంటే విజయనగరం దగ్గర అనుకుంటా ఈ ఊరు. పాపమ్మ గారని 70 ఏళ్ళ ఆవిడ కుంపటి వెలిగించుకుని ఆవిడ మంచం కింద పెట్టుకుని పాపం నిద్రపోయారట. ఆ వెచ్చదనం ఉంటుంది గదిలో చలికి తట్టుకోలేక. 11:30కి ఆ టైంలో ఆవిడ మంచం అంటుకుని ఇల్లంతా గుడిసె అంటుకుని ఆవిడ పక్కనున్న 12 ఇళ్ళు కూడా ఆ అగ్నికి ఆహుతైపోయినాయి. 12 ఇళ్ళు దగ్నమైపోయినాయి. అంతేకాకుండా ఆవిడ పాపమ్మ గారితో పాటు 70 ఏళ్ళ పాపమ్మ గారితో పాటు కోడలు కూడా ఇంట్లో ఉంటుందిట. మంటలు అంటుకోగానే పెద్ద పెద్దగా అరుచుకుంటూ తలుపులు తీసుకుంటూ బయటకు పరిగెత్తుకొచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళు కూడా లేచి బయటకు వచ్చారు. పాపం పాపమ్మ గారు ఒక్కరినే కాపాడలేకపోయారు. లోపలికి వెళ్ళిన వాళ్ళకి కూడా కొంచెం మంటలు అంటుకుని ఇబ్బంది పడ్డారు. ఆవిడ మాత్రం కాలి బూడిదైపోయారు. తక్కిన వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు, కానీ ఆస్తి పేపర్లు, డాక్యుమెంట్స్, డబ్బు, బంగారం, ఇంట్లో సామాన్లు ఏది తెచ్చుకోలేకుండా కట్టుబట్టలతో మిగిలిపోయారండి పాపం. 12 ఇళ్ళు కాలిపోయినాయి. అది మనం చేసే చిన్న చిన్న తప్పు అనాలా, లేకపోతే పాపం చలికి తట్టుకోలేక పెట్టుకున్నారనాలా, లేకపోతే ఏదనాలో అర్థం కావట్లా. ఈ పూరి గుడిసెలు ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం నిప్పుల విషయంలో, మంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పాపం ఆవిడకి తెలుసు. పెద్దవిడైపోయింది, మంటలు తట్టుకోలేక చలికి మా కుంపటి పెట్టుకుంటే మంటలు తట్టుకోలేక కాలు ఇక్కడే బూడిదైపోయారు పాపం ఆవిడ. అది చూడండి, చూసి ఆలోచించి చేయాలి ఈ చలికాలంలో కొంచెం పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో. ఓకేనా?